మందిరమునకును దానిలో ఉన్న సమస్తమునకును అభిషేకము చేసి దానిని దాని ఉపకరణములన్నిటినీ ప్రతిష్ఠింపవలెను. అప్పుడు అది పరిశుద్ధమగును. దహన బలి పీఠమునకు అభిషేకము చేసి ఆ పీఠమును ప్రతిష్ఠింపవలెను. అప్పుడు ఆ పీఠము అతి పరిశుద్ధమగును. ఆ గంగాళమునకును అక్కడ ఉన్న గంగాళమునకును దాని పీటకు అభిషేకము చేసి దాన్ని ప్రతిష్ఠింపవలెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. ఇక్కడ మనం చదువుకున్న మాటను ఆలోచన చేసినప్పుడు యెహోవా మోషే గారిని పిలిచి అనేకమైన కార్యములు జరిగించడం నిర్గమకాండంలో మనము తెలుసుకొని ఉన్నాం. ఎందుచేతనంటే తన ప్రజలైన వారిని రక్షించడానికి, ఇశ్రాయేలీయులను నడిపించడానికి ఆయన అనేకమైన ప్రయత్నాలు చేస్తూ ఎప్పటికైనా మనుషులు అనబడిన వారు తండ్రి ఆయన ఉద్దేశమును గ్రహించగలిగిన వారుగా ఉండి దేవునిని, ఆయన సృష్టికర్తను వెంబడిస్తారని ఆశ కలిగి ఆయన అనేకమైన తలంపులతో ఇశ్రాయేలీయులను లేక తనని నమ్ముకున్న బిడ్డలైన మనలను దీవించడానికి అనేకమైన నిబంధనలతో, ఆజ్ఞలతో, మాటలతో మనల్ని నడిపిస్తూ వస్తూ ఉన్నారు. ఆ విషయంలోనే ఇక్కడ మనం ఆలోచన చేసినప్పుడు, మరియు నీవు అభిషేక తైలమును తీసుకొని మందిరమునకును దానిలో ఉన్న సమస్తమునకును అభిషేకము చేసి దానిని దాని ఉపకరణములన్నిటినీ ప్రతిష్ఠింపవలెను. అప్పుడు అది పరిశుద్ధమగును. ఆ మాట చొప్పున మనం ఆలోచన చేసినప్పుడు, ప్రజలందరికీ అభిషేకం చేయమని లేదు కదా సార్ అని ఎవరైనా ప్రశ్నించవచ్చేమో. అయితే ఇక్కడ మనం ఆలోచించే మాట ఏంటంటే, తండ్రి గారు దేవదాసయ్య గారు ఆయన ధ్యానములో కనిపెడుతున్నప్పుడు అనేకమైన అంశములను దేవుడు నేర్పించి తన బిడ్డలైన వారిని తన సొత్తుగా మార్చుకోవడం కోసం అనేకమైన భక్తి ఆలోచనలు నేర్పించి భక్తిని పెంపొందించుకునేటట్లుగా ఆయనను కృపను అనుగ్రహించినట్లుగా మనము గ్రహించవలసిన వారముగా ఉన్నాము. ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఇక్కడ ఒక మాట రాయబడింది ఏంటంటే, అభిషేకము చేసి దానిని దాని ఉపకరణములన్నిటినీ ప్రతిష్ఠింపవలెను. ఉపకరణములు అంటే ఏంటి సార్ అనే ఆలోచన రావచ్చేమో. అందుకని అక్కడ ఏమన్నాడంటే, దహన బలిపీఠమునకు అభిషేకము చేసి ఆ పీఠమును ప్రతిష్ఠింపవలెను. అప్పుడు అది ఆ పీఠము పరిశుద్ధపరచబడుతుంది. అంటే దహన బలిని చేసే ఒక స్థలం ఏదైతే ఉందో, బలిపీఠముగా చేయబడిన స్థలం ఏదైతే ఉందో, ఆ బలిపీఠమును అభిషేకముగా అంటే దేవునికి సమర్పణ గావించవలెను అనే మాటను మనం ఆలోచించవలసిన వారమై ఉన్నాము. దేవుని సన్నిధిలో ఉపకరణములనే అభిషేకించి ఆయన సొత్తుగా మార్చుకోవాలని మోషే గారికి ఆజ్ఞాపించి యెహోవా దేవుడు
అహరోనును తన సంతతి వారిని నడిపిస్తూ ఈ కార్యములు చేసినప్పుడు తన ప్రజలుగా పిలువబడుతున్న మనలను దేవునికి సమర్పణగా అభిషేకము చేయించుకునుట వలన లాభమే గాని నష్టమైతే లేదు. అందుకనే దేవాది దేవుడు తండ్రి గారికి అందించిన విధానం ఏంటంటే అభిషేకము. ఈ అభిషేకం అనే ఆలోచనలోకి వచ్చినప్పుడు మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వారిని మనం జ్ఞాపకం చేసుకోవడానికి ప్రభు సంస్కారపు విందు అని కీర్తన పాడుచు మనం ఆయన సన్నిధిలో ఆయన శరీరమును ఆయన రక్తమును తీసుకున్నప్పుడు ఆయన పడిన శ్రమను, ఆయన అనుభవించిన శిక్షను, ఆయన చేసిన త్యాగమును మనము తెచ్చుకోవడానికి వీలు కలిగేటట్లుగా పెద్దలైన వారు లేక తండ్రి అయిన దేవుడైన యేసుక్రీస్తు ప్రభువు తన ద్వారానే ఆ ఆలోచనను ప్రతిష్ఠించినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం. కనుక ఇక్కడ మనం నేర్చుకునే మాట ఏంటంటే నేనును మీరును మనమందరమును ఆయన బిడ్డల వలె అభిషేకము. ఈ అభిషేకము నీకు బయటకు అంటే చర్చిలో ఉన్నప్పుడు చర్చిలో ఉన్న పిల్లలుగా బయటికి వెళ్ళిపోయిన తర్వాత లోకస్తులుగా ఉండకుండా ఉండడం కోసము దేవాది దేవుడు ఒక ఆజ్ఞ ఆలోచన మనకి అనుగ్రహించారు. కాబట్టి ఇక్కడ మనం ఆలోచించే మాట ఏంటంటే ఈ తైలాభిషేకము జరిగించిన ఎడల నేను దేవుని కుమార్తెను, దేవుని కుమారుడను, లేక ఆయన సొత్తును అనే ఆలోచనలోని నీ వచ్చినప్పుడు నీ మాట, నీ ప్రవర్తన, నీ ఆలోచన, నీ విధి విధానములన్నీ కూడా దేవునికి సత్సంబంధముగా ఉండేటట్లుగా నీ ఆలోచనలను మలుచుకునే విధానము దొరుకుతుంది కనుక ఈ కార్యక్రమమును జరిగించవలసిన వారముగా ఉన్నాం. కనుక ద్వితీయోపదేశ ఖండంలో మనం ఆలోచన చేస్తే 34వ అధ్యాయము 9వ వచనం చదివినప్పుడు అక్కడ ఒక మాట మనకు కనబడుతుంది. మోషే తన చేతులను నూను కుమారుడైన యెహోషువ మీద ఉంచినప్పుడు కనుక ఏమయ్యాడండి? మోషే యెహోషువను ఏం చేశాడు? అక్కడ అభిషేకించాడు. చేతులుంచి ప్రార్థించగా అతడు జ్ఞానాత్మ పూర్ణుడై, అంటే మరి మోషే గారికున్న ఆలోచన, మోషే గారికున్న తలంపు, మోషే గారికున్న జ్ఞానము కావాలి అంటే మోషే అంతటి వాడు కావాలి. కానీ అక్కడ ఉన్న వారిలో మోషేను దేవునిని వెంబడించిన వారిలో ఎవరైనా ఉన్నారు అని ఆలోచన చేస్తే యెహోషువ ప్రియమైన కుమారుడుగా దేవుని దృష్టికి అనుకూలంగా కనబడ్డారు కనుక మోషే ద్వారా యెహోషువను అభిషేకించారు. అభిషేకించుట వలన ఇశ్రాయేలీయులకు ఒక నాయకుడును దేవుడు ఏర్పాటు చేశాడు. దేవునికి స్తోత్రం. కనుక మనము కూడా అభిషేకింపబడిన వారముగా ఉన్నప్పుడు మనము కూడా దేవుడు మనకిచ్చిన రక్షణను బట్టి, దేవుడు మనకిచ్చిన ఈ యొక్క ఆధిక్యతను బట్టి నశించిపోతున్న వారి ఎడల ఒక అద్భుతమైన ఆలోచన కలిగి దేవాది దేవుణ్ణి పరిచయం చేయాలనే దృక్పథముతో దేవునితో నువ్వు సహవాసం చేస్తూ లోకస్తులకు పరిశుద్ధుడైన దేవుణ్ణి పరిచయం చేయడానికి నువ్వు ఏర్పాటు చేసుకునే రీతిగా ఉండగలుగుతావు. దేవునికి స్తోత్రం. కొరింథీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు రాసిన మాటను మనం చదివాం కదా. 1వ అధ్యాయం 21వ వచనం నుంచి 22వ వచనం. 1వ అధ్యాయం నిలిచి ఉండునట్లుగా మీతో కూడా క్రీస్తుతో కూడా నిలిచి ఉండేటట్లుగా మమ్మును స్థిరపరచి అభిషేకించిన వాడెవరు? దేవుడే అభిషేకించాడు. ఆయన ఏం చేశాడు? ముద్ర వేసి మన హృదయములలో మనకు ఆత్మ అనే సంచకరువును అనుగ్రహించి ఉన్నాడు. ఏమిటండి? మళ్ళీ మొదటి చదువు విపులంగా. మీతో కూడా క్రీస్తునందు నిలిచి ఉండునట్లుగా. ఇక్కడ ఏమంటున్నాడంటే అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి రాస్తూ ఏం చెప్తాడంటే, మీరు ఎలాగైతే దేవుని యందు విశ్వాసము కలిగి భక్తిలో వీరులుగా ఉన్నారో అలాగే మేమును కూడా మీతో పాలిభాగస్తులుగా దేవునితో సహవాసం పొందేటట్లుగా క్రీస్తుతో కూడా మేము కూడా నిలిచి ఉండేటట్లుగా మమ్మల్ని స్థిరపరిచాడు.
స్థిరపరిచి ఏం చేశాడు? అభిషేకించాడు కాబట్టి ఆయన మనకు ముద్ర వేసి, ఆయన ఏం చేశాడు? ముద్ర వేశాడు. ముద్ర అంటే ఏంటి? మీరెవరండి? విశ్వాసులు, దేవుని బిడ్డలు. మీరెవరు? దేవుని బిడ్డలు. అందుకనే లోకంలో బైబిల్ గ్రంథంలో బొట్టు తీయమని ఎక్కడా లేదు, కానీ బొట్టు తీసేవారి ఉద్దేశం ఏంటంటే, బస్సు ఎక్కి నువ్వు కూర్చున్నప్పుడు నీ పక్కన ఎవరన్నా ఒక ఆమె వచ్చి కూర్చున్నప్పుడు, అమ్మా మీరు దేవుణ్ణి నమ్ముకున్నారా అని అడగడానికి ఒక సూచనగా ఉంటుంది, ముద్రగా ఉంటుంది. ఎందుకంటే అన్ని బాగున్నాయి, చక్కటి చీర కట్టుకున్నావు, మంచి వస్త్రములుగా బాగున్నావు, నీ ఆభరణాల పరిస్థితి అంతా బాగుంది, కానీ బొట్టు ఒకటి లేదంటే సంథింగ్ రాంగ్, ఏదో జరిగి ఉండాలి. అది జరిగిందా, ఇది జరిగిందా డౌట్. అమ్మా మీరు దేవుణ్ణి నమ్ముకున్నారా అంటే ఏమైంది? అక్కడ ఎవరికి మహిమ వచ్చింది? దేవునికి స్తోత్రం. కనుక దేవునికి మహిమ కలగడం కోసమే అన్యులైన మనము ఆ బొట్టుని, ఎందుకంటే పుట్టుకతో రాలేదు కాబట్టి, పుట్టుకలతో కూడా అది అవసరం లేదు కాబట్టి దాన్ని తీస్తాం. కానీ అంతేగాని బైబిల్ గ్రంథంలో మీరు బొట్టు తీసేయండి అని ఎక్కడ నాకైతే కనబడలేదు. సరే, మంచిది. కనుక ఇక్కడ మనం ఆలోచన చేస్తే మనల్ని ఏం చేశాడు? ఈయన దేవునితో సమభాగముగా, దేవుని పిల్లలతో సమభాగముగా ఉండడం కోసం ముద్ర వేసి మన హృదయములలో ఏమిచ్చాడంట? ఆత్మ అనే సంచికరువు ముందుగానే మనకి దయచేసెను. దేవునికి స్తోత్రము. ఆయన ఆత్మ అనే సంచికరువు అంటే అడ్వాన్స్ అనే మాట కూడా వస్తుంది. అంటే ముందుగానే పంపి ఉన్నాడు. అంటే మనకంటే ముందుగా ఎవరిని పంపించాడు? ఆత్మను పంపించాడు. అందుకనే దైవాత్మారము నా తనువున ప్రాణము. ఎందుచేతనంటే సొంత బుద్ధితోను సొంత శక్తితోను నేను దేవుణ్ణి తెలుసుకోలేను. నేను ఎంతగా నడచి 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 కొండలెక్కి కోనలెక్కి ఎంత దూరం వచ్చినా నిన్ను నేను కలుసుకోలేను. కనుక దైవాత్మ రమ్ము నా తనువులో ప్రాణము. ఎందుకని? దైవాత్మ జ్ఞానముతో, దేవుని సన్నిధి అనే ఆలోచనతో మనం జీవిస్తాము కాబట్టి లోకస్తులకు మనకు ఉండే ప్రత్యేకత ఏంటంటే, మనకి శ్రమ వచ్చినప్పుడు దేవుడు మనకి సహాయపడతాడు. మనకి శ్రమ వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తాడండి? సహాయపడతాడు. ఎందుకంటే దేవుని ఉద్దేశంలో మనం నిలవగలిగినప్పుడు అద్భుతాలు చూస్తామని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. దేవుని విషయంలో ఒక అడుగు ముందే ఉండాలి తప్ప ఎప్పుడు ఒక అడుగు వెనకాల ఉండకూడదు. దేవుని పనిని నిర్లక్ష్యముగా చేసేవారు ఏమవుతారండి? అందుకని దేవుని పని ఎప్పుడు కూడా ఎలా చేయాలట? ముందుగా చేయాలి, ముందుగానే ఉండాలట. కనుక అలాంటి ఉద్దేశములు కలిగి ఉండడం కోసము దేవాది దేవుడు ఎన్ని ఆలోచనలు మనకు నేర్పిస్తున్నారు అంటే, అనేకమైన ఆలోచనలు కలిగిస్తూ ఉండడం కోసము ఆత్మ లేనివాడు ఆత్మ ఉన్నవాడే దేవాది దేవుడు చెబుతూ ఉన్నాడు. కనుక ఆత్మను చల్లార్చొద్దు. ఆత్మ కలిగి ఎవరైనా ఉన్నప్పుడు వారిని ఆత్మలో చల్లార్చడం అనేది చాలా తప్పిదము. పరిశుద్ధాత్మ దేవుని అపవిత్ర అవహేళన చేస్తేనట యేసు ప్రభువుని ఎంతగా దూషించినా తిట్టినా ఏమనినా పర్లేదంట. ఎందుకంటే ఆయన భరించడానికి వచ్చాడు కాబట్టి, వహించడానికి సహించడానికి వచ్చారు కాబట్టి ఆయన నువ్వేమైనా ఏమైనా అనొచ్చు. లేకపోతే లోకంలో ఎంతమంది యేసు ప్రభువుని అనేక రకాలుగా మాట్లాడటం లేదు. అయినా వారు బాగున్నారంటే కేవలం ఏంటి? ఆయన కృప. ఆయన క్షమిస్తాడు, దీవిస్తాడు, ప్రేమిస్తాడు. కానీ పరిశుద్ధాత్మ దేవుణ్ణి దూషించిన వారు, అవహేళన చేసిన వారు, హాస్యముగా నవ్విన వాళ్ళ విషయం అయితే ఏ మాత్రము క్షమాపణ ఎప్పుడు దాకా ఉండదు. ఇక్కడ ఉండదు, అక్కడ ఉండదు. ఇక్కడ అక్కడ అంటే ఏంటి? భూలోకంలోనూ ఉండదు, పరలోకంలో కూడా నీకు పరిశుద్ధాత్మను అవహేళన చేస్తుంటే పరలోకం వెళ్ళే అంత సీను ఉండదు కదా. అందుకని నీకు క్షమాపణ అనేది ఉండదు. ఒకవేళ నీకు తెలియకపోతే తెలుసుకోవాలి, తెలిస్తే తెలిసినట్లుగా ఉండాలి, నడుచుకోవాలి. కాబట్టి ఇక్కడ మనం చూస్తాము, సంచకరువుగా దేవుడు మనకి ఏమి ఇచ్చారట? ఆత్మనిచ్చారు. ఆత్మనిచ్చారు కాబట్టి మనం ఆకర్షింపబడ్డాం. ఈరోజు దేవుని సన్నిధికి మనం ఆకర్షింపబడ్డాము అంటే కేవలం ఎవరో కొట్టడానో తిట్టడానో లేదా బలవంతంగా రండి, లేకపోతే మిమ్మల్ని షూట్ చేస్తాను అన్నవాళ్ళు ఎవరు లేరు. లేకపోతే వాళ్ళు నువ్వు చర్చికి రాలేదంటే నీకు భోజనం పెట్టను రే అని అమ్మలేదు అన్నారండి. అనరు. నువ్వు వాళ్ళు చర్చికి వెళ్ళకపోతే మామూలుగా ఉండదు నీ. కానీ ఎవరు మనకంటే పెద్దోళ్ళు అన్నవాళ్ళు మనల్ని ఏమీ అనలేదు. కేవలం ఒకటే ఒక్క ఆలోచన ఏంటంటే,
ప్రభువు నా కోసం ఎంతో యాగము చేసి నన్ను రక్షించుకున్నాడు. నా శ్రమలో ఆయన నాకు తోడుండడానికి ఇష్టపడ్డాడు. నేను నమ్మదగిన వాడును అయినను ఆయన నమ్మదగిన దేవుడు అయ్యుండి నన్ను రక్షించడానికి ఎంత ఇష్టపడిన ఆ దేవాది దేవుని సన్నిధికి వెళ్ళడం కోసం నేను ముందుగానే ఆయన సన్నిధికి వెళ్ళాలి అని నువ్వు సిద్ధపడ్డావు, చూసావు. అదే సంచి కరువు అంటే. దేవునికి స్తోత్రం. కనుక దేవుడిచ్చే ఆ అద్భుతమైన దీవెన నువ్వు కలిగి ఉన్నావు కాబట్టి ఆ దీవెనను ఎంతవరకు కొనసాగించాలి అంటే జీవితకాలం అంతా కొనసాగించేటట్లుగా నీకు జ్ఞాపకం ఉండడం కోసము తైలాభిషేక పండుగ జరగాలి. అప్పుడు నువ్వు ఎవరికి అభిషిక్తులు అవుతావు? దేవునికే సమర్పించగలిగిన జీవితముతో నీవు ఉంటావని మనము ఆలోచన చేయవలసిన వారముగా ఉన్నాము. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయము 20-27 వచనాలు చదువుదాము. మీరు ఎవరి చేత అభిషేకం పొందారు? పరిశుద్ధుని వల్ల అభిషేకం పొందారు అంటే అపరిశుద్ధుడు కూడా ఉన్నాడని అర్థం. అపరిశుద్ధుడు అంటే ఎవరు? అపవాది చేత అభిషేకం పొందిన వారు కూడా ఉంటారు. వారు ఎలా ఉంటారో మనకు తెలుసు కదా. నువ్వు నాకు కొంచెం అవకాశం ఇస్తే చాలు, నేను తోటలోనికి వెళ్ళి మొత్తం దేవుని ఆలోచన అంతా పాడు చేస్తాను అని అనుకుంది. ఎవరు? ఎక్కడ? ఏదైనా తోటలో ఆదామంగుల పరిస్థితి గురించి మనం మాట్లాడుతున్నాం. కాబట్టి ఇక్కడ అపరిశుద్ధత ఉన్నది, పరిశుద్ధత ఉన్నది. పరిశుద్ధత అనేది కష్టము, అపరిశుద్ధత అనేది చాలా సులభము. ఏమండి? అపరిశుద్ధతగా ఉండాలంటే చాలా సులభం, ఎలాగైనా ఉండొచ్చు. కానీ పరిశుద్ధంగా ఉండాలంటే మాత్రమే ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేయాలి, పడిపోతూ ఉంటారు. ప్రయత్నం చేయాలి, పడిపోతూ ఉంటారు. ప్రయత్నం చేయాలి, పడిపోతూ ఉంటారు. చివరకు నీ ప్రయత్నంలో దేవాది దేవుడిని సహాయం చేసినప్పుడు నీవు నిలిచి నిలవగలుగుతావు. అందుకనే నరపుత్రుడా నువ్వు చక్కగా నిలవబడము అనే మాట నువ్వు నెరవేరుస్తావు. కాబట్టి అపరిశుద్ధమైన ఆలోచనలతో ఉండకూడదు కదా. దేవుడు నమ్ముకున్న పిల్లలము. నేను పరిశుద్ధుడిని కాబట్టి పేతురు గారు అంటారు, మీరును అలాగనే ఉండాలి. మీ ఆలోచన యావత్తు అలాగే ఉండాలి. కనుక అది అయ్యగారు దేవునికే మహిమ కలుగును గాక. ఏమంటున్నాడు ఇక్కడ? అయితే మీరు పరిశుద్ధుని వలన అభిషేకము పొందినవారు గనుక సమస్తమును మీకు తెలుస్తుంది. మంచి ఏదో చెడేదో తెలుస్తుంది. పరిశుద్ధులతో అభిషేకింపబడిన వారు, అందుకనే పరిశుద్ధులతో సహవాసం అంటాడు అపోస్తలుడైన పౌలు గారు. ఏ పత్రిక రాసినా పరిశుద్ధులైన మీ వలన, పరిశుద్ధులైన మీతోని, పరిశుద్ధులైన మీలాగా అని అంటూ ఉంటాడు ఆయన. ఎందుకంటే దేవుణ్ణి తెలుసుకున్న వారు పరిశుద్ధమైన ఆలోచనలు కలిగి ఉండాలి, పరిశుద్ధమైన బ్రతుకు కలిగి ఉండాలి అని ఒక ఆలోచనను బట్టి అంటాడు ఆయన, నేనును పరిశుద్ధుణ్ణి, మీరును అపరిశుద్ధులతో సహవాసం చేస్తే అపరిశుద్ధతే అంటుకుంటుంది. ఇప్పుడు కరోనా ఉన్న వాళ్ళతో నేను ఏం చేశాను అనుకోండి, నాకేమొస్తుంది? అంతేనండి, మాస్క్ వేసుకున్నా పర్లేదు రాదు సార్ అంటారా? చెడు ఈజీగా వస్తుంది. ఒక మనిషి దగ్గరికి చెడు రావాలంటే చాలా ఈజీ, కానీ మంచి రావాలంటే దేవాది దేవుడు, నిజమైన వాడు, సృష్టిని చేసిన వాడు, అలాంటి గొప్ప దేవుడు నీకు నాకు దొరికాడు అంటే మామూలు విషయం కాదండి. నేను ఆ విషయానికి నేను చాలా సంతోషపడిపోతూ ఉంటాను. ఎందుకంటే ఇలాంటి గొప్ప దేవుడిని ఆరాధించే గొప్ప ధన్యత నీకు నాకు వచ్చిందంటే మామూలు విషయం అనుకుంటున్నారా ఏంటి? లోకంలో చాలా మంది ఆరాధిస్తున్నారు, ఓకే, అందులో నువ్వు కూడా నేను కూడా ఒకరినే అని అనుకోకూడదు. ఆయన పర్సనల్ గా నీకు అద్భుతమైన స్వాతంత్ర్యాన్ని ఇచ్చాడు. స్వాతంత్ర్యం ఇచ్చినప్పుడు దాన్ని మనం ఎలా కేర్ చేయాలంటే
చాలా రెస్పెక్ట్గా దాన్ని డీల్ చేయాలి. అంతేగాని మన ఇష్టం వచ్చినట్టుగా దాన్ని వాడుకున్నాం అనుకో, స్వాతంత్ర్యం ఏమైపోతుంది, కోల్పోతాం. మీరు ఎప్పుడైతే ఆ సత్యం అనే విషయాన్ని మీరు గ్రహించారో, ఆ గ్రహించిన విధానాన్ని బట్టి నేను ఇప్పుడు మీతో మాట్లాడుతున్నాను. ఏమన్నాడు? మీరు అబద్ధం ఏది కూడా సత్యానికి సంబంధించింది కాదు. అది అబద్ధము అబద్ధమే, సత్యము సత్యమేవ జయతే, ధర్మం రక్షిత. ఏంటండి? మీరు ధర్మాన్ని రక్షించండి, ధర్మం మిమ్మల్ని. ధర్మం ఎవరు? దేవాది దేవుని ఆజ్ఞలే ధర్మము, ధర్మశాస్త్రము. ఆ ధర్మశాస్త్రాన్ని మీరు పాటించండి, ఆ ధర్మశాస్త్రం మిమ్మల్ని రక్షిస్తుంది. అది ధర్మో రక్షిత రక్షిత, దాని అర్థం అది. కాబట్టి ఇక్కడ మనం నేర్చుకునే మాట ఏంటంటే, యోహాను సువార్త 14 అధ్యాయము 16, 17 చదువుకున్నాం కదా మనం. నేను తండ్రిని వేడుకొందును. ఎవరు? యేసయ్య. నేను తండ్రిని వేడుకొందును, నేను తండ్రిని వేడుకుంటాను మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండడానికి. ఆయన వేరొక ఆదరణకర్తను, ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియగు ఆత్మను, సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహిస్తాడు. లోకము ఆయనను చూడదు, లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు కనుక కాబట్టి ఆయనను పొందనేరదు, ఆయనను పొందుకోలేదు. మీరు ఆయనను ఎరుగుదురు, మీరు ఆయనను తెలుసుకున్నారు. ఆయన మీతో కూడా నివసించును, ఆయన మీతో కూడా ఉంటాడు, మీలో ఉండును, మీలో కూడా ఉంటాడు. దేవునికి స్తోత్రం. కనుక ఇక్కడ ఏమంటున్నాడు? నేను తండ్రిని వేడుకుంటాను. ఎందుకని వేడుకుంటాడు? ఏమని వేడుకుంటాడు ఆయన? యేసు ప్రభువా మా హిత బోధకుడా, యేసు ప్రభువా యేసు ప్రభువు మన నిమిత్తము తాను చేసిన త్యాగమును బట్టి మనము గ్రహించి ఆయన యొద్దకు వచ్చిన వారమై ఉన్నాము కనుక నా బిడ్డలకు ఏ అపాయము కలగడానికి వీలు లేదు నాయన. యోహాను సువార్తలోనే అంటాడు ఆయన, వీరిని నాకు అనుగ్రహించావు కనుక వీరిని నాలాగున ఉండడం కోసం నేను వీరిని ఆశీర్వదిస్తున్నాను, ప్రతిష్ఠిస్తున్నాను అనే మాటను కూడా ఆయన వాడారు. అంటే మన పక్షముగా దేవునితో ఆయన ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? విజ్ఞాపన. ఓళ్ళే ప్రభువా, భక్తిలో ఆయన ఇంకా ఎదగలేకపోతున్నాడు, ఎదిగేంతవరకు కొంచెం టైమింగ్ ఆయన, నిన్ను తెలుసుకునేంతవరకు అవకాశం కుదుర్చును ఆయన అని తన ప్రజల ఎడల, అందరి ఎడల కాదు, వారి చిత్తములో, అంటే దేవాది దేవుని విషయమై ఆలోచన చేసిన వారి ఎడల ఆయన ఏం చూపిస్తున్నాడు? కృపను చూపిస్తున్నాడు. ఆ కృపను బట్టి ఆయన ఏం చేస్తున్నాడంటే క్షమించమని ప్రాధేయపడుతున్నాడు. లేకపోతే మరి మనం అనుకున్నాం కదా, యెహోవా దేవునికి యేసుక్రీస్తు ప్రభువుకి తేడా, వ్యత్యాసం ఏంటంటే ఆయన దహించు అగ్ని వంటి వాడు, ఈయన క్షమించే మనసు కలిగిన వాడు. ఈయన అక్కడే. కాకపోతే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన ఏం చేసుకున్నాడంటే తనను తాను తగ్గించుకొనెను అనే మాట ఉంటుందన్నమాట. అలా కాకుండా యెహోవా దేవునిలాగే యేసుక్రీస్తు ప్రభువు రౌద్రంతో ఉండి అన్నాడు. రాత్రి కదా నిన్న ఇప్పుడు అనుకున్నాం కదా, మందిరములో వ్యాపారం చేస్తున్నప్పుడు కొరడా తీసుకొని చెళ్ళు అనిపించి వాటిలన్నింటినీ యేసుక్రీస్తు ప్రభు కోపం ఆపుకోలేక ఏం చేశాడు? రౌద్రుడై మరి అందరినీ అక్కడి నుంచి చెదరగొట్టినట్లుగా మనం చూస్తాం. అదే కోపంగా ఆయన ఫస్ట్ నుంచి ఉందనుకోండి. ఆయన వచ్చింది కోపడడానికి కాదు కదా, ఆయన వచ్చింది దేనికి? క్షమించి ప్రేమ నేర్పించడానికి వచ్చాడు. నా తండ్రి ఇంటిని, అది వాడు, మీరు దొంగల గుహగా మారుస్తారా అని ఆయన కోపం వచ్చి జస్ట్ ఆ మినిట్ లో ఆయన కోపడవలసిన పరిస్థితి వచ్చింది, కోపడ్డాడు. కాబట్టి అలాంటి కోపము కానీ యేసు ప్రభువుకు ఉంటే తండ్రి అయిన దేవుని ఉద్దేశాలు మనము తెలుసుకోలేము కదా. అందుకని అన్నాడు, నా ద్వారానే తప్ప ఇంకో వేరే మార్గంలో మీరు తండ్రిని ఎరుగరు. లోకంలో చాలా మంది ఉన్నవారు అనబడిన వారు ఉన్నారు, కానీ ఎవరు చెప్పారు తండ్రి ఉద్దేశాన్ని? ఎవరు చెప్పారండి? ఎవరు చెప్పారా? ఎవరు చెప్పలేదే. ఈయనే
వచ్చాడు, అందుకే నేనే చెప్పగలిగాడు. ఆయనే వచ్చి ఆయన గురించి ఆయనే పరిచయం చేసుకున్నాడు. కాబట్టి దేవుడు అనే విషయానికి వస్తే ఆయనను మాట్లాడడానికి కానీ, స్తుతించడానికి కానీ, తండ్రి అని పిలవడానికి కానీ యోగ్యత చాలని మట్టి మనుషులం మనం. కానీ అలాంటి మట్టి మనుషులమైన మనల్ని గొప్ప దేవుడు ఎంతగానో ప్రేమించి తన ప్రాణం పెట్టినంతగా మనల్ని రక్షించుకున్నాడు అంటే అది గొప్ప సంకల్పము నెరవేర్మాట. కాబట్టి మనం ఆలోచన చేస్తే అపోస్తలుల కార్యములో 8వ అధ్యాయము 17-18 చదివితే అక్కడ ఒక మాట చెప్తాడు ఆయన. అప్పుడు పేతురును ఆ, యోహానును వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. అపోస్తలులు చేతులుంచుట వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడినని సీమోను చూచి వారి ఎదుట ద్రవ్యము పెట్టి, నేనెవని మీద చేతులుంచుదునో వాడు పరిశుద్ధాత్మను పొందునట్లు ఈ అధికారము నాకు ఇయ్యుడని అడిగెను. అందుకు పేతురు, నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరము సంపాదించుకొందునని తలంచుకొనినందున నీ వెండి నీతో కూడా నశించును గాక. చాలండి. ఏమంటున్నాడు చూడండి, ఇక్కడ పేతురు గారును యోహాను గారును చేతులుంచి ప్రార్థన చేస్తున్నారు. ఎవరికి? విశ్వాసులైన వారికి, అక్కడ ఏర్పాటు జనాంగంగా ఉన్న శిష్యులైన వారికి చేస్తుంటే పరిశుద్ధాత్మను పొందుకుంటున్నారు. అయితే ఇక్కడ ఒక వ్యాపారి వచ్చాడు అక్కడికి. ఎవరైనా వ్యాపారి. ఎవరి పేరు? సీమోన్ వచ్చాడు. సీమోన్ వచ్చి అంటాడు, పేతురు గారు లేదా దైవజనుడా, మరి నువ్వు అభిషేకిస్తుంటే వీళ్ళు ఆత్మ పొందుకుంటున్నారు కాబట్టి ఇదేదో బాగున్నది, నీకు ఎంత కావాలో అంత డబ్బులు నేను ఇస్తాను, అందుకని నాకు కూడా ఆ వరాన్ని ఇస్తావా అని అడుగుతున్నాడు. వరాలు సంపాదించుకునేవా కొనుక్కునేవా? ఏమండి, ఎవరైనా సరే వరాలు సంపాదించాలి తప్ప కొనుక్కునేవి కాదు. కొనుక్కునేవి వేరుగా ఉంటాయి, కొనని వేరుగా ఉంటాయి. లోకంలో కొనలేనివి చాలా ఉన్నాయి, అన్నీ కొనలేము. డబ్బుతో కొనుక్కునేది కాదు భక్తి అంటే. డబ్బు ఇచ్చేసినంత మాత్రాన ఆ డబ్బుతో నీకు భక్తి వచ్చేది అనుకుంటున్నావు? అసంభవం. ఎందుకో తెలుసా? దేవుడు కోరుకునేది ఏంటి? నువ్వు ఇచ్చే డబ్బులను, కానుకలను, దహన బలులను, నైవేద్యములను, వీటినా మరేంటిని? హృదయము. హృదయమే నీ ఆలయం క్రీస్తు, నీ నామమే నా గానం. ఆయనను స్తుతించడమే ఆయన ఆలోచన. అంటే హృదయం ఎవరికి ఇవ్వాలి? నువ్వు దేవునికి ఇచ్చి దేవుణ్ణి, ఆయన ఇచ్చే వరాలని పొందుకోవాలి. వరాలు ఇచ్చి ఆయన నిన్ను అలంకరిస్తాడు. ఆ వరములను బట్టే దేవాది దేవుడు సంతోషపడతాడు. వరాలు లేకపోయినా వరాలు ఉన్నాయని చాలా మంది మనుషుల్ని భ్రమపరిచేస్తున్నారు మనోళ్ళు. దాన్ని బట్టి అవహేళన చేస్తున్నారు చాలా మంది బయట. అవహేళన, హాస్యాస్పదంగా ఆ క్లిప్పింగ్స్ పెడతా ఉంటే మనసుకి ఎంతో బాధ అవుతుంది. నువ్వు చేసేది ఏదైనా చెయ్యి. ఏమన్నాడు దేవుడు? మహాటముగా నువ్వు చేయవలసిన అవసరం లేదు. ఎవరి కోసం చేస్తానండి? ఇప్పుడు దేవుడు దీవిస్తున్నాడనే ఒక అంశం నీకు తెలిసింది. ఎంత కష్టమని నేను ఫీల్ అయ్యానో అంతగా దేవుడు అని దీవించాడు అన్నయ్య అని చెప్పింది. దేవునికి స్తోత్రం. ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరన్నా బలవంతంగానో కానుకల కోసం సేవ చేస్తున్నారు, కానుకల కోసం పాస్టర్ ఎలా ఉన్నారు అలా ఉన్నారు, ఎవడో చేస్తాడని అందరినీ అంటారు ఏంటండి? ఎవడో చేస్తాడు అందరినీ అంటే ఎలా కుదురుద్ది? మామిడి చెట్టు అంతా మంచిదే, ఆ కాయలన్నీ బాగున్నాయి, అందులో 2, 3, 4 పుచ్చికాయలు ఉంటాయి. ఏమంతేనా? ఆ పుచ్చికాయలు పట్టి ఇచ్చి ఈ కాయ ఈ చెట్టు మంచిది కదా, అన్ని పుచ్చికాయలే అంటావా నువ్వు? అలాగంటే నీకు పరమే దొరకదు. దేవుని ఆలోచన వేరే, నీ ఆలోచన వేరే, నీ ఉద్దేశం. అని ఆయన ఏమన్నాడు? మీ తలంపులు వంటివి కావు నా తలంపులు అని చెప్పాడు దేవాది దేవుడు. కనుక ఆయన ఇచ్చేవారిని ఆశీర్వదిస్తానన్నాడు. కాబట్టి ఆ ఆశీర్వాదం పొందుకున్న వారు ఇవ్వకుండా ఉండలేరు. కాబట్టి దేవాది దేవుడు చెబుతున్న మాట, మనం చదువుకున్న మాట ఏంటంటే, అప్పుడు పేతురును యోహానును వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మను పొందిరి. వారు పరిశుద్ధాత్మను పొందుకున్నారు. అపోస్తలుల చేతులు. ఇక్కడ అపోస్తలుల అనే మాటను, అపోస్తలులు అంటే దేవుని చేత పిలువబడిన వారు. అయితే వీళ్ళు ఎందుకంటే దేవుని మీద ఆధారపడ్డ వాళ్ళు అని కూడా అనొచ్చు. అక్కడ దేవుడే ఆధారం చేసుకుని బ్రతుకుతున్న వాళ్ళు అని కూడా అనొచ్చు. కనుక అటువంటి వారిని దేవుడు ఏం చేస్తాడో తెలుసా? అతడు నా నామం ఎరిగిన వాడు కనుక నేను అతనిని కనపరుస్తాను అని అంటాడు. అందుకని అనేకుల ముందా, అందుకనే ధన్యుడు దేవా మానవుడు
ఎంత గొప్పదంటే, లోకంలో ఎంతమంది ఉన్నా సరే నీ తీరు వేరే, నీ దీవెన వేరే, నీ ఆశీర్వాదము వేరే, నీ తలంపు వేరే. కనుక నువ్వు ధన్యుడు, దైవ మానవుడు అయిన నీవు ధన్యుడు. మరి దైవ మానవుడు అంటే దైవ మానవుడు అవ్వాలి కదా. దైవ మానవుడు అవ్వకుండా నేను దైవ మానవుడిని అని దెయ్యాలు తిరుగుతున్నాయి లోకంలో. కనుకనే దేవుని నామము అవమానపరచబడుతుంది అని మనం గ్రహించాలి. కనుక నీవు దేవుని వాక్యాన్ని గ్రహించిన రీతిలో నువ్వు ఉన్నప్పుడు దెయ్యమేదో దైవమేదో తెలుసుకోగలుగుతావు. కనుక దేవాది దేవుణ్ణి ఆశ్రయించిన వారిని ఎప్పుడు కూడా ఆయన విడిచిపెట్టడు. విడిచిపెడతాడండి? విడిచిపెట్టేవాడు కాదు. ఆ తత్వం ఆయన లేదు. ఒకసారి వాగ్దానం చేశాడంటే ప్రాణం పోయేంత వరకు కూడా ఆయన నిన్ను భరిస్తూనే ఉంటాడు. కాబట్టి దేవుని మాట ఏంటంటే, దేవుని ప్రజలుగా ఉన్నవారు అభిషేకము చేసినప్పుడు దేవుని సహవాసం కోరి వచ్చిన వారు పరిశుద్ధాత్మను పొందుకుంటున్నారు. ఈ మాట విన్న ఒక వ్యక్తి, దీన్ని చాలా మంది అంటారు కదా, యేసుప్రభు మాత్రంలో బిజినెస్ అండి. బిజినెస్ ఏం బిజినెస్ చేస్తున్నారండి ఇక్కడ? ఏమో చేస్తే చేయొచ్చు, ఎక్కడెక్కడైనా చేస్తున్నారు, చేయొచ్చు. వాళ్ళ బుద్ధి మరి అలాగెందుకు ప్రవర్తిస్తుందో, వాళ్ళ విధానాలు ఎందుకు అలా జరుగుతున్నాయో ఏమో తెలియదు. కానీ గొప్ప గొప్పగా సేవలు చేస్తున్న వారు వారి విధానాలు నేను అంటే ఈ పక్షంగా ఒక మాట ఏంటంటే, వేరేనా చేయి కానీ స్వచ్ఛందంగా చేయి. అప్పుడు దేవుడు నిన్ను ఎలా ఎన్నుకుంటాడో అలాగే ఎన్నుకుంటాడు. అంతేగాని ప్రతిదానికి విలువ కట్టి మార్కెట్లో పెట్టి ప్రజలతో కొనిపెట్టి దీంట్లో మహిమ ఉన్నదని భ్రమపరిస్తే అది అంతత్వం ఎంతవరకు కరెక్ట్ అంటారు? కరెక్టేనా? ఆ ప్రలోభను బట్టి వీళ్ళు ప్రలోభ పడుతున్నారు, దీన్ని బట్టి అన్యులు ఏం మాట్లాడుతున్నారు? బిజినెస్ అని అంటున్నారు. మీరు చెప్పండి, ఇక్కడ బిజినెస్ జరుగుతుందా? ఏమండి? మీ వైపు కానుకల వైపు కూడా చూసే రకం కాదు ఇక్కడ. కానుకలను గురించి ఆశించే తత్వము కూడా లేని పరిస్థితి ఇక్కడ. మరి బిజినెస్ ఎక్కడి నుంచి వస్తుంది? బిజినెస్ అంటే ఏంటి? 40 రోజులు మోసే ఉపవాసాలు జరిగినాయండి. మీరు ఎవరైనా ఈ కానుకలు పెట్లో అయ్యారు నేను కానుకేసాను అని అంటారా? అన్నవాళ్ళు ఎవరు ఉంటే చెప్పండి. ఉన్నారా ఎవరన్నా? ఎవరు లేరు. మనం దాని వైపు చూసే మనిషి, లోకం వైపు చూసేవాళ్ళం కాదు, మనం దేవుని వైపు చూసేవాళ్ళం మనం. ఎందుకని? దేవుని మహిమను మనము పొందుకోవాలి. కేవలం అది ఒక్కటే తాత్పర్యం, అంతే తప్ప డబ్బు ఎవరికి చేయదండి. డబ్బు చేయదండి. ఎవరికైనా ఇష్టమే డబ్బు, ఎంతైనా తెచ్చిపెట్టే, ఎంతైనా దాచుకో. కానీ మన భావం అది కాదు. మన భావం ఏంటి? ఆత్మతో నింపబడి ఆయన పని చేయాలి. అంతేకాదు ఆత్మతో మీరును కూడా నింపబడాలి. అందుకనే దేవుని సన్నిధికి వచ్చినప్పుడు స్ట్రిక్ట్ గా ఉండడం అనేది చాలా అవసరమైన విషయం. అర్థమవుతుందా? నా సన్నిధికి వచ్చినప్పుడు నీ ప్రవర్తన అంతటిని కూడా ఆయన హస్తముల కింద అప్పగించుకుని మనం ఎందుకంటాడు ఆయన అంటే, దేవాది దేవుణ్ణి ఒక యజ్ఞము చేస్తున్నట్టు మనం దేవుణ్ణి ఆరాధించాలి. ఆరాధన అంటే యజ్ఞం అయిపోవాలి. అంటే ఆయనను అంతగా మనము మనలోనికి రప్పించుకునేటట్లుగా తండ్రి అయిన దేవుడు పరిశుద్ధాత్మను పంపుతానని వాగ్దానం చేసిన ఆయన ఆ వాగ్దానాన్ని పొందుకునేటట్లుగా మనము జీవించాలి, భక్తి చేయాలి. ఎవరు చూసినా శబాష్ అందుకని కొంచెంలో ఎలా ఉండాలి? అప్పుడు అన్నిటి మీద ఆయన ఏం చేస్తాడు? ఉంచుతాడు. ఆయనే ఇస్తాడు. ఏమంటే దేవుడు తలంచుకుంటే కానిదంటూ ఏదైనా ఉంటుందా? ఏదైనా చేయగలడు ఆయన, ఏదైనా చేస్తాడు. అది మర్చిపోతావు నువ్వు. దేవుడిని తెలుసుకున్నావు నువ్వు మర్చిపోయి నీ ప్రయత్నాలు, నీ విధానాలు, దేవునికి ఉద్దేశం లేని కార్యాలను చేసి ఏం చేస్తావు? దేవునికి దోషిగా నిలబడతావు. దేవుని ఎదుట ఎలా నిలబడతావు? దోషిగా నిలబడతావు. ఆధారం నీవేనయ్యా, ఆధారం నీవేనయ్యా, కాలము మారిన కష్టాలు తీరిన కారణం నీవేనయ్యా, యేసయ్యా కారణం నీవేనయ్యా. ఈ మాట చాలు జీవితానికి. అన్ని ఆయనే తెస్తాడు. నీకు నమ్మకంగా ఆయనతో ఉండు, అన్ని ఆయనే ఇస్తాడు. కాబట్టి ఆయన మీద ఆనుకొని బ్రతుకుతున్న ప్రజలైన శిష్యులైన వీళ్ళు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని ఆత్మను వారు పొందుకున్నారు. దీన్ని ఇప్పుడు వాళ్ళు అనుకున్నట్టే అప్పుడు ఆయన కూడా ఏమనుకున్నాడు? బిజినెస్ అనుకున్నాడు. బిజినెస్ అనుకుని, అయ్యా నేను మీకు
సొమ్మిస్తాను, ఎంత కావాలో అంత మీకు సొమ్మిస్తాను. నాకు కూడా లేదా ఆత్మను పొందుకుంటున్నారు, అలాంటి ఆత్మను కూడా నాకు వచ్చేటట్లు చెయ్యండి. ఎక్కడొస్తుంది ఆత్మ? ఏమండి, ఆత్మ నీ ఇష్టం నా ఇష్టమా? ఆయన ఇష్టం. ఈ మాట ఉదాహరణ ఏంటంటే, దేవాలయంలో వాళ్ళు అభిషేకించడానికి వెళ్ళినప్పుడు మేఘము వలె దేవుని మహిమ గుడారమును కమ్మింది. లోనికి ఎవరన్నా వెళ్ళగలిగారా? ఉదాహరణ మనం అనుకున్నాం. అలాగే తర్వాత అపోస్తల కార్యాల గురించి కూడా మాట్లాడుకున్నాం కదా. ఇక్కడ ప్రార్థన చేస్తున్నారు, అంతే, ఏం ఆశించలేదు, ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేస్తున్నప్పుడు మరి అదే మహిమ మేఘము వీళ్ళ మీదకి వచ్చిందా లేదా? అక్కడైతే ధూమము వలె వచ్చినది, అంటే ధూపం అంటే పొగలాగా వచ్చింది. ఆ పొగలోనికి వెళ్ళలేకపోయారు, ఆ మహిమలోనికి వెళ్ళలేకపోయారు వాళ్ళు. కానీ ఇక్కడ ఎలా వచ్చింది? అగ్ని వలె వచ్చింది. కాలిపోయారా? కాలలేదే. ఆయన ఇష్టం, ఆయన ఇష్టపడ్డాడు కాబట్టి అగ్నిలా కాదు, ఎలాగ వచ్చినా సరే మనం ఏమి హాని చేయడాయన, హాని చేయడానికి రాడాయన. నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళేటప్పుడు నీ పద్ధతి, నీ పరిస్థితి, నీ విధానము అంత జాగ్రత్తగా ఉన్నప్పుడు అంతా మేలే జరుగుతుంది. ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వు నిర్లక్ష్యంగా ఉండి ఆయన ఉద్దేశాన్ని గమనించకుండా ఉంటే హాని జరుగుతుంది. దగ్గర మనం చదువుతాం కదా, కొరింథీయులకు రాసిన పత్రికలో చదువుతాం కదా, మీరు రొట్టె ద్రాక్షారసం తీసుకుంటున్నారు, చాలా జాగ్రత్తగా తీసుకోండి. ఒకవేళ అలా తీసుకోకపోతే ఆ తీసుకున్న అపరాధాన్ని బట్టి ఏమవుతుందో తెలుసా? మీరు రోగులుగా అయిపోతారు, లేకపోతే ఇబ్బందులు పడతారు, లేక అవసరమైతే బలహీనత వచ్చేస్తుంది, లేకపోతే చచ్చిపోయే వాళ్ళలోకి వెళ్ళిపోతారు. అందుకని మీరు సంస్కారం తీసుకునేటప్పుడు, ఆ రొట్టె సంస్కారం, ప్రభు సంస్కారం తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా, చాలా భక్తిగా, చాలా భయముతో తీసుకోండి అని వార్నింగ్ ఎత్తిచ్చాడు అక్కడ, అంతే కదా. అది దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనము ఆ దేవుని సన్నిధి విషయంకి వస్తే మనం ఎక్కడున్నామో ఎవరికి తెలియకూడదు. మనం ఎక్కడున్నామో, ఎక్కడుంటుంది వాళ్ళ ఆదివారం చర్చిలో ఉంటారేమో అనుకోవాలంతే ఎవరైనా సరే, అంతే తప్ప చర్చి 2 అవుతుంది 1 గంట అంతే 2 చేయొచ్చు ఫోను అనే ఆలోచనలోకి వచ్చేయాలి అవతల వాళ్ళు. అంటే అలాంటి నిర్ణయంలో నీలో నుంచి రావాలి. దాన్ని డెడికేషన్ అంటారు, సమర్పణ అంటారు. అందుకని ఫోన్లు చర్చిలో ఫోన్ కిర్రి మోగుతూ ఉంటే మాట్లాడతారు ఏంటంటే, అది అలా ఎంతవరకు సమంజసం సార్? ఆలు చేయండి, ఆలోచించండి ఒకసారి. చేయొచ్చా? చేయకూడదు. ఇది ఒక విధి. నేను ఎవరిని ఉద్దేశించలేదు, నాకు అంతరంగం నుంచి ప్రేరణ అని చెప్పాను. సరే, మంచిది. ఇక్కడ మనం ఆలోచన చేసినప్పుడు ఇంకా ఆలోచన చేస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం చదువుతాం. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత, అక్కడ ఎంతకుముందు మనం చదువుకున్న ముద్ర వేశాను. ఇక్కడ ఏం చేస్తున్నాడు? వాగ్దానము చేయబడిన ఆత్మ అంటే మాట తప్పిపోయే ఆత్మ, చేస్తానని మర్చిపోయే ఆత్మ, ఎంత ప్రతిమలాడినా సహాయం చేయని ఆత్మ. మరి ఎందుకు ఆ ఆత్మ? పాడు చేయడానికి వచ్చింది ఆ ఆత్మ. ఎక్కడి నుంచి వచ్చింది? యెషయా గ్రంథంలోనూ చెప్తాడు కదా, ఎక్కడి నుంచి వచ్చావు ఆత్మ? ఓ ఆత్మ, ఎక్కడి నుంచి వచ్చావు? ఎక్కడి నుంచి వచ్చాను? ఆకాశ మండలం నుంచి నన్ను త్రోయబడగా నేను నీ దగ్గరికి వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చాడంట? ఆకాశ మండలం ఎవరితో జరిగి నిన్ను దేవుడే నిన్ను త్రోసినప్పుడు ఇంకా నువ్వు మంచిదేనా చెడ్డదేనా? ఆత్మ చెడ్డాత్మ. అందుకని దురాత్మ కూడా లోకంలో సంచరించుతున్నది. చాలా జాగ్రత్తగా ఉండండి ప్రియులారా, మెలకువగా ఉండండి ప్రియులారా, మన మీద కీడున్నది ప్రియులారా. పక్కనే ఉంటాడు పగవాడు, అంటే సంఖ్యలోకి చేరినంతగా చేరాడు. ఎవరిడే ఆధ్యాత్మిక చింతన అనేది ఊరికే వచ్చేది. దాన్ని అభ్యసించాలి, ఆశతో అపేక్షించాలి. అప్పుడు ఆధ్యాత్మిక చింతన అనేది నీకు దొరికినప్పుడు నీ జీవితంలో అద్భుతాలు చూస్తావు. అది ఎవరి మాట ఆ మాట ఈ మాట బేసిక్ నథింగ్, అలాంటిది ఏమి ఉండకూడదు. నీకు వాక్యమే బేసిక్, నీకు వాక్యమే, నీ జీవితానికి వాక్యమే ఆధారం అయి ఉండాలి. ఇంక వేరే ఎవరు ఆధారం అయి ఉండకూడదు. కాబట్టి మనం ఆలోచన చేసినప్పుడు ఇక్కడ ఏమంటాడు? సత్యవాక్యమును అనగా రక్షణ సువార్తను క్రీస్తునందు విశ్వాసం ఉంచి, అది అందుకని ఆ వాగ్దానం చేసిన ఆత్మ మిమ్మల్ని విడువదు ఎడబాయదు. కాబట్టి అలాంటి ఆత్మతో నింపబడేటట్లుగా మిమ్మల్ని మీరు ప్రార్థన చేసుకోవాలి.
అయ్యా ఈ అభిషేకము ఒక దగ్గర అయ్యగారు రాస్తారు కదా, సంస్కారం గురించి రాస్తూ అంటారు, ఈ సంస్కారం యొక్క విలువను మేము గ్రహించలేకపోయినను దాని యొక్క ఆశీర్వాదము మేము పోగొట్టుకోకుండా ఉండేటట్లు ప్రభువా మాకు సహాయము దయచేయము అని అంటారు ప్రార్థన చేస్తూ. సంస్కారం గురించి ఎవరికి ఎంతమందికి ఏం తెలుసు అంటారు కదా. కొంతమంది అయితే వచ్చి ఇచ్చేస్తారా, అప్పుడే వస్తారు, గలవ వస్తారు, గలవ వచ్చి ఇచ్చేస్తారా. అస్సలు చాలా తప్పు మాట. నీకు సిద్ధపాటు లేకుండా అసలు దేవుని శరీరమును దేవుని రక్తమును పానము చేయడానికి నీ మాత్రం ఏమాత్రం అధికారం ఉంది నీకు? అసలు ఆలోచన ఉన్నది? ఏమన్నా చిన్నపిల్లలు పంచిపెట్టి పప్పలా ఇచ్చేదరా అంటారు. ఇచ్చేదరా అండి, ఎలాగిస్తాం? మనసు పోయిన మొన్న సంస్కారం రోజు నేను ఒక అమ్మ వచ్చి ఇప్పుడు దాకా లేట్ అయిపోయింది, చాలా కష్టమే మరి. ఆలుపూర్ నుంచి ఇక్కడ నడిచి వస్తుందండి ఆవిడ, ఆలుపూర్ నుంచి ఇక్కడ దాకా నడిచి వస్తుందండి. మామూలు విషయం అంటారా? ఆవిడ భక్తికి మెచ్చుకోవాలి. నడిచి, బండి మీద కాదు, సైకిల్ మీద కాదు, నడిచి వచ్చి అయ్యారు ఇచ్చేదరా అంటుంది. అప్పటికి నేను అంగీ తీసేసాను, అంగీ తీసేసి అన్ని క్లీన్ అయిపోయింది. అప్పుడు వచ్చింది పాపం, అయ్యో అమ్మ నిన్ను చూసి నాకు చాలా బాధం తల్లి, ఏం ఇవ్వకూడదండి ఇప్పుడు అంటుంది. ఇవ్వకూడదమ్మా, తీసుకోకపోవడమే మంచిది. మీరు వచ్చారని మా మాటానికి నేను ఇచ్చాను అనుకో, అది పాపముగా పరిగణిస్తుంది, దాన్ని బట్టి ఏదో ఇబ్బంది కలుగుతుంది. బైబిల్ చెప్తుంది వద్దమ్మా, మళ్ళీ వద్దు కానీ నెక్స్ట్ తీసుకుంటుంది కానీ అని చెప్పాను. సరే అండి మీ ఇష్టం అన్న అలా మాట. కాబట్టి ఇప్పుడు ఏదైనా సరే దేవుని విషయాలకు వస్తే చాలా జాగ్రత్తగా మనము సంచరించాలి, వ్యవహరించాలి. కాబట్టి ఇక్కడ ఆత్మ విషయమై మీరు ముద్రింపబడాలి. అభిషేకం చేస్తున్న సందర్భం వచ్చినప్పుడు మీరు తండ్రి నీ ఆత్మను నాకు దయచేయి, నీ ఆత్మతో నింపబడగలిగిన స్థితి నాకు దయచేయి. లోకంలో ఇది లేక చాలా మంది ఇష్టం వచ్చినట్టుగా సన్నిధికి వెళ్తారు. నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను, మీకు కూడా తెలుసు, మీ ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు కదా, సన్నిధికి వెళ్తారు, ఆ చర్చికి వెళ్తారు, మామూలుగా ఉంటారు, అక్కడ ఉంటారు, ఇక్కడ ఉంటారు. వీళ్ళ గురించి అనాలి, ఎందుకనని సందేహం లేదు. ఎన్నెందు వెతికినా వీడుంటాడు. ఎవడాడు? బ్రాంతి షాప్ దగ్గర ఉంటాడు, ఆదివారం చర్చి దగ్గర ఉంటాడు, ఆ గొడవల్లోనూ ఉంటాడు, అలాగే భోజనాలు వడ్డించే దగ్గర కూడా. ఇటు ఎంత వెతికినా అంతే వీడు సందులో ఉంటాడు వీడు, అలాంటి వాడు వీడు. అందుకని మనం అలా ఉండకూడదు. మనం అంటూ ఒక అద్భుతమైన ప్రత్యేకింపబడిన, ఏమన్నాడు మీరు? ప్రత్యేకింపబడిన జనాంగముగా ఉండాలన్నాడు. అలా ఉంటేనే మరి ఆశీర్వాదాలు. చివరికి ఒక మాట, టైం ఇంకా త్వరగా ఉన్నది కాబట్టి ఒకే ఒక మాట యోహాను సువార్తలో 8వ అధ్యాయంలో 31, 33 చదువుతాం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు తనను నమ్ముకున్న యూదులతో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి, ఎవరంట? నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. ఏంటి గ్రహిస్తారు? సత్యాన్ని గ్రహిస్తారు. అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేయునని. అప్పుడు సత్యం మిమ్మల్ని ఏం చేస్తుంది? స్వతంత్రులుగా చేయునని. సత్యం ఎప్పుడు స్వతంత్రులుగానే చేస్తుంది, అసత్యము బందీగానే ఉంచుతుంది. నువ్వు సత్యంలో లేవు కాబట్టి అన్ని ఇబ్బందులు పడుతున్నావు నువ్వు. ఈ లోకం ఈ రోజున ఈ పరిస్థితులను బట్టి ఆలోచన చేస్తే లోకము కూడా సత్యం అనే మార్గములో లేదు కాబట్టి అనేకమైన ఇబ్బందులు, అనేకమైన తలపోట్లు, అనేకమైన తలంపులు. కనుక ఆ తలంపులను బట్టి ఏమైపోతున్నారు మనుషులు అంటే బందీలుగా మార్చబడుతున్నారు. దేశానికి స్వతంత్రం వచ్చింది కరెక్టే, ఏది మనిషికి నీకు వచ్చిన స్వతంత్రం అంటే నువ్వు దేనికి లోపడిపోతున్నావు? అబద్ధానికి లోపడిపోతున్నావు. సత్యమేది నీలో. అందుకే సత్యం ఏమన్నాడు అక్కడ? అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయునని. సత్యమును గాని నువ్వు అనుసరిస్తే స్వతంత్రత నీలో వస్తుంది. సత్యం నారాయణ. ఎవరైనా చెప్పండి, ఏమన్నాను? సత్యం నారాయణ. నారాయణ నాకు తీరకం లేదు, చెప్పాను కదా, నాకు తీరకం ఉండకూడదు. నారాయణ, నర అంటే నరుడు, జడం అంటే దిగొచ్చాడు, సత్యం అంటే నిజమైన దేవుడు. సత్యం నారాయణ, ఈయన నిజమైన దేవుడు. దేవునికి స్తోత్రం. అది విధానం. అందుకని సత్యం నారాయణను నువ్వు కానీ ప్రేమించి స్నేహం చేసావనుకో, నువ్వు సత్యంలోనే ఉంటావు, స్వతంత్రుడుగానే ఉంటావు, దేనికి భయపడవు. ఎందుకంటే నీకు సర్వము ఆయన బోధపడేటట్లుగా ఆయన చేస్తాడు. ఆయన ఉన్నాడు, వాగ్దానం ఇచ్చినాడు.
మర్చిపోయేవాడు కాదండి, నమ్మదగిన వాడు. నువ్వే పరిస్థితిలో నువ్వైనా గాఢ నిద్రపోతావు, కానీ ఆయన మాత్రం నిద్రపోకుండా నీ వైపు చూస్తా ఉంటాడు. చిన్న సాక్షి చెప్పి ముగించేస్తాను. తండ్రి గారు, ప్రెసిడెంట్ అయ్య గారు, ఆత్మీయ తండ్రి గారు సజీవరావు అయ్య గారు విదేశాలు వెళ్ళినప్పుడు ఒక నైట్ అన్ఎక్స్పెక్టెడ్ గా గుండెలో పెయిన్ నొప్పి వచ్చింది. నొప్పి వచ్చి ఆ టైంలో పక్కన అమ్మగారు ఉన్నారు, అమ్మగారిని లేపాలన్నా ఇబ్బంది పడతారు, దేశం కానీ దేశం. తర్వాత ఎవరిని ఆ ఇంట్లో షెల్టర్ ఇచ్చిన వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టడం ఈయనకి ఇష్టం లేక ఒకటే ఆలోచన. ఎందుకంటే ఆయన దేవుని సన్నిధి, దేవుని భక్తి, దేవుని విధానం తెలిసింది కాబట్టి తండ్రి గారికి సజీవరావు గారు మోకరించి, ప్రభువా నాకు సహాయం చేయి. అక్కడ ఎందుకు వెళ్ళారు? బాధ చేయడానికి వెళ్ళారు, దేవుని వాక్యాన్ని బోధించడానికి వెళ్ళారు. గుండెలో నొప్పి ఈ పరిస్థితిలో ఉంది ప్రభువా అని చాలా భయంకరమైన పెయిన్ మాట. ప్రార్థన చేసుకుని కూర్చొని హాయిగా మంచం మీద కూర్చొని గుండెల మీద చేసుకుని ప్రార్థన చేసుకుని అలా నిద్రపోతా మోగంలోకి వెళ్తుంటే తెల్లవారులు కూడా ఒక తెల్లటి వస్త్రములు వేసుకొని ఒక వ్యక్తి పక్కనే కూర్చొని గుండెల మీద చేసి అలాగా ఆయనను కాపాడుతూ వచ్చారంట. దేవునికి స్తోత్రం. ఇది అబద్ధం అంటారా ఏంటి? లేదు, నేను చూశాను. ఏంటి చూడడం? తెల్లని వస్త్రములు ధరించుకున్న దేవాది దేవుని స్వరూపం ఎలా ఉంటుందో నాకు తెలుసు, ఆయన వర్ణన ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఎందుకంటే నేను చెప్పానుగా మీకు, ఒకసారేమో ఈ రెండు చేతులు దర్శనం ఇచ్చి నాకు వర్క్ చేయడం నేర్పించింది. ఒకసారి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుంటే తెల్లని అపరంజిని, అంటే తెలుగులోనే అదొక రకం మెరుపు మాట, దాన్ని వర్ణించలేం కలరు. అలాంటి అందమైన 2 పాదాలు నేను ఇలా పెట్టుకుని పడుకుంటే ఈ కౌగిట్లోకి వచ్చింది. అది దర్శనం అన్నమాట. అందుకని అబద్ధం ఆడి నేను పడవలసిన అవసరత లేదు. ఎవరికి ఉందండి? ఇప్పుడు నాకు రోగం తగ్గిందని నేను అంటాను, నాకు రోగం తగ్గింది. మీరేమంటారంటే హాస్పిటల్లో చాలా మంది ఉన్నారు, వాళ్ళు బాగు చేయొచ్చు కదా అంటారు. చేసుకున్న వారికి మనం అభిషేకింపబడిన విధానము ఇప్పుడు స్వతంత్రత కోల్పోకుండా దేవుని విషయాలు హృదయంలో భద్రపరచుకోండి. దేవుని సన్నిధి కంటే ముఖ్యం ఏది కాదు అనుకోండి. ఏదైనా సరే కాదు అనుకోండి. ముందు ఇప్పుడు లోకంలో మనం బ్రతికున్నామంటే గల కారణం ఎవరు? అంతేనంటారా? లేకపోతే మనం మందులు వేసుకున్నాం అయ్యంటారా? నువ్వు ఎన్ని మందులు వాడినా ఒక జబ్బు తగ్గుతుందా? ప్రార్థన చేస్తే తగ్గుద్ది. తగ్గిందా లేదా? తగ్గుతుంది. నాకు తగ్గిందండి. నాకు గొంతులో ఇంత కాయ ఉండేది, చెప్పానుగా మీకు. మరి తగ్గిందా? ఎన్ని మందులు వాడాను? హోమియో వాడాను, ఆయుర్వేదం వాడాను, ఇంగ్లీష్ మెడిసిన్ వాడాను. ఈ 3 వాడాను. గొంతు టెస్ట్ స్పెషలిస్ట్ కూడా వెళ్ళి చూపిస్తే దానికి ఏం చెప్పలేదు. ఎంతేదో బద్దెట్టి ఎలా నొక్కేలా చూసేది. ఏం లేదంటే 2 పిల్లలు రాయించాడు, దానివల్ల ఏం పని లేదు. అర్థమవుతుందా? గొంతులోను దాన్ని కట్ చేయలేని పరిస్థితి ఎలా ఉంటుందో ఊహ నాది. బాబోయ్ అని అంత ట్రీట్మెంట్ కూడా చేయించుకోలేను కదా, నా దగ్గర అంత స్తోమత కూడా లేదు. ఎలాగ ప్రభు అని ఆయనే అడిగాను. నీ పనిలో ఉన్నాను నేను, నమ్మకంగా చేయాలనే మనిషినే. ఏదైనా చిన్న అటు ఇటు తప్పున్నా నన్ను క్షమించు, కానీ నాకు సహాయం చేయి అని ప్రార్థన చేసుకున్నాను. దేవుడు అద్భుతంగా అది ఈజీగా నేనే తీసేసుకున్నాను. నాకు ఆయన 25 సంవత్సరాల నుంచి ఉండేది నా గొంతులోది. 20 సంవత్సరాల నుంచి నా గొంతులో ఉన్న 25 సంవత్సరాల నుంచి నా గొంతులో ఉన్న పొక్కు ఉపవాసం ఉండి ఎలాగే మొన్న 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుని ప్రభా ఏంటని అన్ఎక్స్పెక్టెడ్ ఇంట్లోనూ స్ట్రా తోటి అసలు ఏంటి తుప్పు వచ్చింది. అది ఎంత గొప్ప కార్యం కదా. నీకు తెలియనట్టుండు. ఎవరో ఏదో అన్నారని నువ్వు కూడా అనుకుంటే నువ్వెందుకు భారం భరిస్తావు? దోషిగా మారిపోతావు. ఆ దోషంలో నుంచి బయటికి రావాలి. కాబట్టి దేవాది దేవుడు ఇన్ని అద్భుతమైన అంశాలు ఎందుకు నేర్పిస్తున్నాడంటే తప్పు మార్గంలోనికి వెళ్ళొద్దు, సరైన మార్గంలోనే వాక్యానుసారంగా జీవించండి, బ్రతకండి. అందుకని ఈ అభిషేకము నా మట్టికైతే బ్రతుకుట క్రీస్తు అనండి, చావైతే నాకు పర్వాలేదు అని అనుకోండి. అంతేగాని క్రీస్తును పక్కన పెట్టి క్రియల గురించి ఆలోచన చేస్తే క్రీస్తు ఎక్కడ దొరుకుతాడు? క్రీస్తు అంటే అభిషిక్తుడితో సహవాసం అంటే మామూలు విషయమా ఏమండి? కాబట్టి దేవాది దేవుని అంశాలు నేర్చుకోండి. ఒకవేళ రాకపోతే తెలుసుకుంటే దేవాది దేవుడు నీ దగ్గరికి వచ్చి నీతో మాట్లాడతాడు. దేవుడు మాట్లాడతాడా? మాట్లాడతాడు. నాతో మాట్లాడాడు. అబద్ధమైతే నువ్వు నమ్ముతూ మానే, కానీ మాట్లాడతాడు. కాబట్టి అలాంటి దేవాది దేవుడు నువ్వు విశ్వాసంతో విశ్వసించు. విశ్వాసంలో ఎలా అంటాడు? నీ విశ్వాసం ఎలా ఉండాలంటాడు? ఎలా ఉండాలంటాడా? ఆవగింజంత విశ్వాసం ఉంటే, ఆవగింజ అంటే మనం అంటే తొక్క సరిపోద్దా అని అనుకుంటారేమో. ఆవగింజ అంటే పరిపూర్ణత. డౌట్ ఉండకూడదు. నువ్వు ఏదైనా చేస్తున్నప్పుడు డౌట్ లేకుండా దేవుడు చేస్తాడు అని అనుకో, అంతే.
దేవుడు చేస్తాడు. దేవుని స్తోత్రం. కనుక ప్రాణము, శరీరము, ఆత్మ ఈ మూడు ఒకటైనప్పుడు మనిషి గొప్పవాడైపోతాడు. ఈ మూడింటి మీద గ్రిప్ రావాలి, అప్పుడు నువ్వు గొప్పవాడు అయిపోతావు. తెలిసిన ఏంటి చెప్పండి, మళ్ళీ చెప్పండి. నాలుగు చెప్పారేంటి, మళ్ళీ చెప్పండి. ఈ మూడు ఒక త్రాటి మీదకి నడిపించే ఆలోచనలోనికి నువ్వు రావాలి అంటే దేవునితో సహవాసం చేయాలి. అలాగంటే ఏంటి సార్ షాప్కి వెళ్ళడం మానేమంటారా? షాప్కి వెళ్ళొద్దు మానేమని చెప్పట్లేదు. దీనికోసం కూడా టైం నువ్వు కేటాయించాలి. అప్పుడు ఏ తెగులు నీ గుడారము. 91వ కీర్తనలో చెప్పాడండి, నాకేం తెలుసు. 91వ కీర్తనలో 10వ వచనంలో చెప్పాడు ఆయన, ఏ తెగులు నువ్వు కూడా నీ గుడారాన్ని సమీపించకూడదంటే ఫస్ట్ వచనం. దేవునికి స్తోత్రం. అది సర్వశక్తుడైన దేవుడు ఈ వాక్యాన్ని మీ హృదయంలో భద్రపరిచేటట్లుగా, మిమ్మల్ని మీరు స్థిరపరచుకునేటట్లుగా, ఆయన సన్నిధికి వచ్చిన మనము దీవించబడేటట్లుగా ఒకే ఆలోచన కలిగి, ఒకే తత్వము కలిగి, తనువు నాదిదిగో గై గునుమియో ప్రభువాని పలికి ప్రభువానికి స్తోత్రం. ఈ బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. ఈ వాక్యాన్ని హృదయంలో భద్రపరచండి. అభిషేకించమన్నావు, వస్తువునే అభిషేకించమన్నావు, అది నాదవుతుంది అన్నావు, అది పరిశుద్ధపరచబడుతుంది అన్నావు. కనుక దాన్ని తగిలింది ఏదైనా పరిశుద్ధము అవుతుంది అని అన్నావు. కనుక నీ బిడ్డలుగా మేము నీ సన్నిధికి వస్తున్నాము. కనుక మేమును కూడా పరిశుద్ధంగా ఉండాలన్నదే మా ఆలోచన. కనుక దేవా నీ ఆత్మ సహాయం మాకు కావాలని మేము కోరుకొని, ఇగో తండ్రి ఈ తైలాభిషేకంలో మేము ఏకీభవించి ఈ తైలము ద్వారా అభిషేకింపబడుతున్నప్పుడు దేవాని కృపను దీవెన ఆశీర్వాదాలు అనుగ్రహించమని యేసయ్య నామమున ప్రార్థన చేస్తూ స్తుతిస్తున్నాను తండ్రి గారు.